కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు రావడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వేల సంఖ్యలో విద్యార్థులు, బోధనేతర సిబ్బంది ఉండే ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ భారీ ఆందోళనకు దారితీసింది. జేఎన్టీయూ అధికారిక యంత్రాంగానికి ఒక అనామక ఈమెయిల్ రావడంతో యూనివర్సిటీ వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లోని మెయిల్ ఐడీకి అందిన ఆ సందేశంలో క్యాంపస్ ఆవరణలో బాంబులు అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలవచ్చునని ఆగంతకుడు హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే సైబరాబాద్ పోలీసులు, కూకట్పల్లి పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. యూనివర్సిటీలోని ప్రతి విభాగాన్ని, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను, క్లాస్ రూమ్లను, విద్యార్థుల హాస్టల్స్ను పోలీసులు అంగుళం అంగుళం తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో విద్యార్థులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు క్యాంపస్ లోపల, బయట గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు దాదాపు 2-3 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఒక ఆకతాయి పని లేదా ఫేక్ కాల్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయినప్పటికీ భద్రత దృష్ట్యా క్యాంపస్ వద్ద పోలీసు నిఘాను పెంచారు. ఇక మరోవైపు ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇలాంటి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని, ప్రజలు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్యాంపస్లో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. దేశ రాజధాని సహా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లోని పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మేరకు అప్రమత్తమైన ఆయా రాష్ట్రాల భద్రతా సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్జాస్ కాలేజ్, మిరాండా హౌస్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గత కొద్ది రోజులుగా, ముఖ్యంగా అక్టోబర్ 2024 మధ్యలో ఇండియాలోని 40కి పైగా విమానాలకు, కొన్ని పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలు తీవ్ర అలజడిని సృష్టించగా నిశిత దర్యాప్తులో అన్ని హానికరమైన తప్పుడు సమాచారం అని తేలింది.
24 గంటల వ్యవధిలోనే 20కి పైగా విమానాలకు, వారం రోజుల్లో సుమారు 90కి పైగా ఫ్లైట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల కారణంగా విమానాలు మళ్లించడం, రద్దు చేయడం లేదా ఆలస్యం చేయడం వంటివి జరిగి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఈమెయిల్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ సందేశాలు నకిలీవిగా తేలాయి. ఇవి పర్యాటక రంగంపై, విమానయాన సంస్థలపై ఆర్థిక భారాన్ని పెంచాయి. కేంద్ర విమానయాన శాఖ, భద్రతా సంస్థలు అప్రమత్తమై విమానాల్లో, విమానాశ్రయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. విపిఎన్లు, డార్క్ వెబ్ ఉపయోగించి ఆకతాయిలు ఈ పనులకు పాల్పడుతున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఘటనలపై నిశిత నిఘా ఉంచారు. దుండగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీ, బెంగళూరులోని పాఠశాలలకు కూడా ఇటువంటి బెదిరింపులు, ఈమెయిల్స్ వచ్చాయి. ఈ నకిలీ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న వారిని పట్టుకోవడానికి సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.